ఇండియన్ ఆటో మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సూపర్ డూపర్ సక్సెస్గా దూసుకెళ్తున్నటువంటి నెక్సాన్లో సరికొత్త డార్క్ ఎడిషన్ ఇంట్రడ్యూస్ చేసింది టాటా మోటార్స్. ఎస్ ఫ్రెండ్స్, ఈ వారం ట్రెండ్లో టాటా మోటార్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ నెక్సాన్ డార్క్ ఎడిషన్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇండియన్ ఆటో మార్కెట్లో సేఫెస్ట్ కార్స్ ఏవైనా ఉన్నాయంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టాటా మోటార్స్. ఎస్ ఫ్రెండ్స్, టాటా కార్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ 4 స్టార్ అండ్ అలాగే 5 స్టార్ గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్స్ని సంపాదించి సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నాయి. ఇక నెక్సాన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫ్రమ్ ద బిగినింగ్ ఎప్పుడైతే నెక్సాన్ ఇండియన్ ఆటో మార్కెట్లో రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా 5 స్టార్ రేటింగ్స్తో సూపర్ సక్సెస్గా దూసుకెళ్తోంది. అండ్ ఈ డార్క్ ఎడిషన్ కూడా 5 స్టార్ రేటింగ్స్ని సంపాదించింది. ఇక ఇందులో ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే సైడ్లో డిస్క్ బ్రేక్, రియర్ సైడ్లో డ్రమ్ బ్రేక్, ఏబిఎస్ విత్ ఈబిడి, 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, ఇలాంటి ఆల్మోస్ట్ అన్ని సేఫ్టీ ఫీచర్స్తో టాటా మోటార్స్ ఈ నెక్సాన్ డార్క్ ఎడిషన్ని ఇండియన్ ఆటో మార్కెట్కి పరిచయం చేసింది. ఇక ఈ టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ గురించి మనం మాట్లాడినట్లయితే మనకు డైమెన్షన్స్లో కానీ ఫీచర్స్లో కానీ ఎలాంటి చేంజెస్ మనకు కనిపించవు. ఓన్లీ ద థింగ్ ఈజ్ డార్క్ ఎడిషన్ అనమాట. అంటే కంప్లీట్ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ మనకు ఒక డార్క్ థీమ్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుందన్నమాట. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇండికేటర్స్ని మనం చూడొచ్చు. సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ని దీనికి ఇచ్చారు. ఇందులోనే మనకు ఎల్ఈడి డిఆర్ఎస్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ బైఫంక్షనల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కింది సైడ్లో కూడా మనకు ఫాగ్ ల్యాంప్స్ని కూడా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఎయిర్ స్కూప్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే ఒక ఏరోడైనమిక్ షేప్ అనేది మనకు వస్తుందన్నమాట. అండ్ ఫ్రంట్ సైడ్లో గ్రిల్ యాజ్ ఇట్ ఈస్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో సెన్సార్స్ని కూడా ఇచ్చారు. ఏంటంటే పార్కింగ్ సెన్సార్స్, మనం పార్కింగ్ చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి, హెల్ప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు సేఫ్టీ ఇండికేషన్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ సైడ్లో కెమెరా మనకు కనిపిస్తుంది. ఏంటంటే 360 డిగ్రీస్ వ్యూ కూడా మనం ఇందులో చూసుకొని సేఫ్టీగా ఈ కార్ని డ్రైవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ టాటా సిగ్నేచర్ లోగో కూడా నాకైతే కొత్తగా కనిపిస్తుంది. ఏంటంటే ఈ డార్క్ ఎడిషన్లో కంప్లీట్ చేంజ్ చేశారు దీన్ని. ఒక గ్లాసీ ఫినిషింగ్స్తో లైట్ కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో అట్రాక్టివ్గా రూపొందించారు. అండ్ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ డార్క్ ఎడిషన్ మనం వేరే ఎడిషన్స్తో కనుక కంపేర్ చేసినట్లయితే కంప్లీట్లీ ఒక రిఫ్రెష్డ్గా ఒక కొత్త లుక్లో మనకు ఈ డార్క్ ఎడిషన్ కనిపిస్తుంది. ఈ కొత్త డార్క్ ఎడిషన్లో ముఖ్యంగా మనకు 5 వేరియంట్స్ అందుబాటులో ఉంటాయి. క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, ఫియర్లెస్, ఫియర్లెస్ ప్లస్ అండ్ అలాగే ఫియర్లెస్ ప్లస్ ఎస్, ఇట్లా మొత్తం 5 వేరియంట్స్ అందుబాటులో ఉంటాయన్నమాట. ముఖ్యంగా టాటా మోటార్స్ రిలీజ్ చేసినటువంటి నెక్సాన్ సూపర్ సక్సెస్గా దూసుకెళ్తుంది. లాస్ట్ ఇయర్ సేల్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2023లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ద హైయెస్ట్ సేల్ అయినటువంటి టాటా నెక్సాన్లో ఇప్పుడు సరికొత్త డార్క్ ఎడిషన్ని టాటా మోటార్స్ ఇంట్రడ్యూస్ చేసింది. టాటా నెక్సాన్ ఫ్రంట్ సైడ్ కానీ, సైడ్ ప్రొఫైల్ కానీ, రియర్ సైడ్ కానీ, ఓవరాల్గా ఎక్స్టీరియర్ లుక్ అంతా కూడా ఈ డార్క్ ఎడిషన్ వల్ల ఒక అట్రాక్టివ్ లుక్ మనకు కనిపిస్తుంది. రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే ఈ లేటెస్ట్ డార్క్ ఎడిషన్లో మనకు 215/60 R16 వీల్స్ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే డార్క్ అలాయ్ వీల్స్ని దీనికి రూపొందించారు. ఇంతకు ముందు దానికి మనకు దీనికి ఇదే తేడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే టాటా సిగ్నేచర్ లోగో కూడా ఫ్రంట్ సైడ్లో అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక కొత్త లుక్లో మనకు ఆ సిగ్నేచర్ లోగో మనకు కనిపిస్తుంది. గుడియర్ టైర్ని దీనికి రూపొందించారు. మంచి గ్రిప్ ఉండేలా దీనికి రూపొందించారు. అండ్ అలాగే వీల్ ఆర్చ్ని కూడా కొంచెం మజిల్ షేప్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డార్క్ అనే బ్యాచ్ని ఇక్కడ ఇచ్చారనమాట, డార్క్ ఎడిషన్ కాబట్టి. దీనివల్ల మనం ఈజీగా దీన్ని డార్క్ ఎడిషన్ అని గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే అవుట్ సైడ్ ఓఆర్వీఎంకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్లీ బ్లాక్ థీమ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ కావడంతో ఒక కొత్త లుక్ అనేది డార్క్ ఎడిషన్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. హియర్ వీ కెన్ అబ్జర్వ్ 360 డిగ్రీ వ్యూ అని మనం మాట్లాడినాం కదా. ఫ్రంట్ సైడ్లో ఈ సైడ్ ఓఆర్వీఎంకి అండ్ అలాగే అట్ సైడ్ ఉన్నటువంటి ఓఆర్వీఎంకి కూడా కెమెరాని రూపొందించడంతో ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని సో ఈజీగా పార్కింగ్ కానీ అండ్ అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా
బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ 360 కెమెరా అనేది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి హారియర్ కానివ్వండి, సఫారీ కానివ్వండి, అండ్ అలాగే ఈ కార్లని ఇంతకు ముందు కూడా డార్క్ ఎడిషన్ని రిలీజ్ చేస్తూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక డార్క్ ఎడిషన్ని రిలీజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనం ముఖ్యంగా 208 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి రోడ్లపైన కూడా మీరు సేఫ్టీగా ఈ కార్ని డ్రైవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ డార్క్ ఎడిషన్ ఫ్లేవర్. ఇక టాటా నెక్సాన్ రియర్ పార్ట్ కూడా సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ డార్క్ ఎడిషన్ అనమాట. అండ్ రియర్ సైడ్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ ఫ్యాక్టర్ టైల్ ల్యాంప్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక సరికొత్త లుక్ని రియర్ సైడ్లో తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి మనకు వెల్కమ్ ఫంక్షన్ అండ్ అలాగే బై బై ఫంక్షన్ కూడా ఇచ్చారు. అంటే కార్కి దగ్గరగా వస్తున్నప్పుడు కీ పట్టుకొని అప్పుడు ఈ లైట్ అనేది విజిబిలిటీ వస్తుందన్నమాట. అండ్ అలాగే వెళ్తున్నప్పుడు కూడా విజిబిలిటీ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక లైట్ ఫ్లో అనేది ఒక అట్రాక్టివ్ లుక్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే టాటా సిగ్నేచర్ లోగో కూడా కంప్లీట్ సిగ్నేచర్ లోగోని దీనికి డార్క్ ఎడిషన్లో మార్చేశారు. అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ రియర్ సైడ్లో కూడా కెమెరా ఉంది. మొత్తం 4 కెమెరాలతో 360 వ్యూ ఇందులో మనకు కనిపిస్తుంది. నెక్సాన్ సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో సెన్సార్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే పార్కింగ్ కూడా సో ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్ని ఇంతకు ముందు దానికంటే కూడా కొంచెం పెద్ద సైజులో రూపొందించారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే రియర్ సైడ్లో వాషర్ అండ్ వైపర్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. చాలా క్లెవర్గా దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కంప్లీట్ దీన్ని ఇన్సైడ్లో రూపొందించారనమాట. అంటే అవుట్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకు ఎలాంటి వైపర్ మనకు కనిపించదు అనమాట. ఇన్సైడ్లో చాలా నీట్గా క్లెవర్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే షార్పిన్ యాంటీనాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ కార్ ఫ్రంట్ సైడ్ కానివ్వండి, సైడ్ ప్రొఫైల్ కానివ్వండి, రియర్ సైడ్ కానివ్వండి, టోటల్ ఎక్స్టీరియర్ పార్ట్ అంతా కూడా ఒక డార్క్ ఎడిషన్ వల్ల సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక ఈ టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్లో బూట్ స్పేస్ ఎలా ఉందో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలన్నమాట. అండ్ హ్యూజ్ బూట్ స్పేస్ మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. 382 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కంప్లీట్ లగేజ్ని ఇందులో క్యారీ చేసుకోవచ్చు. లైట్ కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైడ్ మనకు సాకెట్ కూడా ఇచ్చారనమాట. అంటే రియర్ సైడ్ కూర్చున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం పవర్ సాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న 2 హుక్స్ కూడా ఇచ్చారనమాట. అంటే మీ చిన్న క్యారీ బ్యాగ్స్ని కూడా ఇక్కడ క్యారీ చేసుకోవడం కోసం ఇటు సైడ్లో అటు సైడ్లో మొత్తం 4 హుక్స్ని కూడా రూపొందించడంతో మీ చిన్న లగేజ్ని కూడా క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే బూట్ స్పేస్ కూడా ఇందులో 382 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడంతో మీ కంప్లీట్ లగేజ్తో మీ హోల్ జర్నీని ఇందులో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. టాటా నెక్సాన్ ఎక్స్టీరియర్ పార్ట్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంటీరియర్ ఫీచర్స్ని మనం చెక్ చేద్దాం. వెన్ యూ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ కార్, ఇన్సైడ్లో పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో అట్రాక్టివ్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఆల్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే అవుట్ సైడ్ రియర్ వే మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ కూడా ఇక్కడ రూపొందించారు. ఇంతకు ముందు లాగానే కంప్లీట్ డిజైన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు అంబ్రిలాని స్టోర్ చేసుకోవడం కోసం సపరేట్ స్పేస్ని ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ స్పీకర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం JBL స్పీకర్స్ ఉంటాయి. ఇందులో 8 స్పీకర్స్ ఒక సబ్ వూఫర్తో కలిపి మొత్తం 9 స్పీకర్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్తో చాలా స్ట్రాంగ్గా ఈ డోర్ని రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే వైడ్ ఓపెనింగ్ డోర్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్లో మనం చూసినట్టయితే ఇక్కడ సీట్లో మనము హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ని ఇచ్చారనమాట. అంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఇద్దరికి కూడా వెంటిలేటెడ్ సీట్స్ని ఇవ్వడంతో ఇక్కడ నుంచి మనకు చల్లని గాలి వస్తుంది. కాబట్టి హ్యాపీగా రిలాక్స్ఫుల్గా ఇందులో జర్నీని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్లో మనం చూడొచ్చు ట్రయాంగిల్ లోగో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ లెదర్ సీటింగ్ సిస్టమ్తో దీన్ని రూపొందించడంతో మంచి కంఫర్ట్ని కూడా అందిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హెడ్రెస్ట్లో మనకు డార్క్ అనే ఒక టెక్స్ట్ని కూడా రూపొందించారంటే డార్క్ ఎడిషన్ కాబట్టి. అండ్ అలాగే ఈ స్టిచ్చింగ్ కూడా బ్లూ కలర్తో రూపొందించారు. దీనివల్ల ఏంటంటే ఒక ప్రీమియం లుక్ మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ హియర్ వీ క్యాన్ అబ్జర్వ్ చేయొచ్చు ఎయిర్ బ్యాగ్స్ మొత్తం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి మనం ఇన్సైడ్లో వెళ్ళి కంఫర్ట్ చెక్ చేద్దాం. అండ్ అలాగే ఇన్సైడ్లో ఉన్నటువంటి మరిన్ని ఫీచర్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. వెన్ యూ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ కార్ నిజంగా
సో కంఫర్ట్ ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎంత హైట్ ఉన్నా కానీ, హైట్ తక్కువ ఉన్నా కానీ, హైట్ ఎక్కువ ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే మంచి హెడ్ రూమ్ మనకి ఇందులో కనిపిస్తుంది, మంచి నీ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది, అండ్ కంఫర్టబుల్గా కూర్చునేలాగా సీటింగ్ సిస్టమ్ని దీంట్లో రూపొందించారు. అండ్ మోర్ ఓవర్ వెంటిలేటెడ్ సీట్స్ని ఇవ్వడంతో సో కంఫర్టబుల్గా, ముఖ్యంగా సమ్మర్లో అయితే ఎక్సలెంట్గా హ్యాపీగా ఇందులో జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ మనం చూసినట్లయితే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు, 3 స్పోక్ ఇవ్వలేదు, ఓన్లీ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. అండ్ ఈ కంప్లీట్ ప్యాటర్న్ అంతా కూడా మనకు నెక్సాన్లో కానివ్వండి, హ్యారియర్లో కానివ్వండి, అలాగే సఫారీలో ఇలాంటి ప్యాటర్న్తో స్టీరింగ్ వీల్ని రూపొందిస్తూ వస్తుంది టాటా మోటార్స్. ఇక నెక్సాన్ డార్క్లో ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టమ్ని కనుక మనం చూసినట్లయితే 10.25 ఇంచెస్ బిగ్గర్ స్క్రీన్ని దీనికి రూపొందించారు. చాలా క్లియర్గా మనకు డేలో కూడా క్లియర్ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే అమెజాన్ అలెక్సా అండ్ అలాగే మరిన్ని వాయిస్ కమాండ్స్ కూడా ఇది తీసుకునేలాగా రూపొందించారు. అండ్ అలాగే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఎంత క్వాలిటీ ఎయిర్ ఇక్కడ ఉందనేది కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. అండ్ క్లైమేట్ కంట్రోల్కి సంబంధించినటువంటి కంప్లీట్ బటన్స్ కూడా మనం ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే JBL మ్యూజిక్ సిస్టమ్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇందులో కంప్లీట్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి, అకోస్టిక్ అండ్ అలాగే వైడ్ స్టేజ్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ సెట్టింగ్స్తో మీ మ్యూజిక్ని సో క్లియర్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు, అండ్ అలాగే ఎంత ఫ్యూల్ ఉందో తెలుసుకోవచ్చు, అండ్ అలాగే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేయగలుగుతారో తెలుసుకోవచ్చు, టోటల్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగారో తెలుసుకోవచ్చు, అండ్ అలాగే ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్లో ఉందా, ఏ గేర్లో ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సిటీ మోడ్లో ఉన్నారా, ఏ స్పోర్ట్ మోడ్లో ఉన్నారా, అది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే నావిగేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ డయల్ వ్యూ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఫేవరెట్ మెనూని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. డయల్ వ్యూ కనుక మనం చూసినట్లయితే 2 డయల్ అండ్ అలాగే 1 డయల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలాంటి క్లియర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో దీన్ని రూపొందించడంతో ఎలాంటి వెదర్ కండిషన్లో కూడా సో క్లియర్గా మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇన్ఫర్మేషన్ని అండ్ అలాగే నావిగేషన్ సిస్టమ్ని కూడా ఓపెన్ చేసుకొని మీ డెస్టినేషన్ని ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వాయిస్ కమాండ్తో మనము మ్యూజిక్ సిస్టమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే సన్ రూఫ్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యమైన థింగ్ ఏంటంటే 6 డిఫరెంట్ లాంగ్వేజెస్ని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. హిందీ, ఇంగ్లీష్తో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి మనం ట్రై చేద్దాం. సన్ రూఫ్ ఓపెన్ కరో. సో మీరు చూశారు కదా, హిందీలో మనం చెప్పంగానే సన్ రూఫ్ ఓపెన్ చేసింది. ఒకసారి మనం తెలుగులో క్లోజ్ చేద్దాం. మనం ఇప్పుడు సన్ రూఫ్ క్లోజ్ చేయి. బట్ ఇది హిందీలోనే యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా నాకు తెలుస్తోంది, తెలుగులో మాత్రం చెప్పట్లేదు హిందీలో. బట్ క్లోజ్ ఓపెన్ అనే వర్డ్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా తీసుకొని అది ఆపరేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్లో మనము క్రూజ్ కంట్రోల్ బటన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఇన్సైడ్లో మనం చూసినట్లయితే డాష్ బోర్డ్ అంతా కూడా ఒక బ్లాక్ కలర్ థీమ్తో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇట్లా మల్టిపుల్ టెక్స్చర్తో దీన్ని రూపొందించడంతో ఒక అట్రాక్టివ్ లుక్ అయితే మనకి ఇందులో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే గ్లో బాక్స్ కనుక మనం చూసినట్లయితే పెద్ద గ్లో బాక్స్ని ఇందులో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ సపరేట్ షెల్ఫ్ కూడా అందుబాటులో ఉంది. అండ్ ఏసీ ఉన్నటువంటి కూల్డ్ గ్లో బాక్స్ని ఇందులో రూపొందించడంతో మీ బెవరేజెస్ని కూడా కూల్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ స్టిచ్చింగ్ కూడా క్లాసిక్గా లగ్జరీస్గా మనకు కనిపిస్తాయి. అండ్ అలాగే ఇక్కడ 10.25 ఇంచెస్ HD టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ డిజైన్ అంతా కూడా ఒక బ్లాక్ కలర్ థీమ్తో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఏసీకి సంబంధించినటువంటి కంప్లీట్ బటన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో గ్లాసీగా బ్లాక్ కలర్లో సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఏసీ ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలనే మీరు ఇక్కడ టచ్ చేయగానే మీరు ఏసీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏసీని ఆఫ్ చేసుకునే బటన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్కి సంబంధించినటువంటి అంతా బటన్స్
కూడా ఇక్కడ మనకు బూట్ని కూడా ఎక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కంప్లీట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 360 కెమెరా వ్యూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనము 3D యాంగిల్లో కూడా కెమెరాని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు అండ్ 2D యాంగిల్లో కూడా మనము రియర్ సైడ్లో ఫ్రంట్ సైడ్లో ఏమైనా ట్రాఫిక్ ఏమైనా ఇబ్బందిగా ఉందా అనే విషయం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ గేర్ నాబ్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ ఇక్కడ కనిపిస్తుంది. పార్కింగ్ మోడ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ మోడ్ కూడా ఇక్కడ ఉంది. అండ్ డయల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్కి సంబంధించినటువంటి డయల్ ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ఛార్జింగ్ అనమాట, మన ఫోన్ని వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ని కూడా రూపొందించారు. యూ క్యాన్ సీ నౌ, చిన్న ఆమ్రెస్ట్ని ఇచ్చారు. ఇందులో స్టోరేజ్ ప్లేస్ కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. సో కంఫర్టబుల్గా మీరు జర్నీ చేసుకోవడం కోసం ఆమ్రెస్ట్ కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇంటీరియర్ కనుక మనం చూసినట్లయితే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ ఒక బ్లాక్ కలర్ థీమ్ ఎక్స్ప్లోర్ కావడంతో ఒక న్యూ కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ ఈ డార్క్ ఎడిషన్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ 2 ఫ్యూయల్ ఆప్షన్స్లో అందుబాటులో ఉన్నది. 1.2 లీటర్ రెవట్రాన్ పెట్రోల్ ఇంజన్, అలాగే 1.5 లీటర్ రెవటార్క్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉన్నది. అయితే పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పెట్రోల్ కొంచెం పవర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకుంటూ దూసుకెళ్తుంది. పెట్రోల్ ఇంజన్ వచ్చేసి 118 PS ఎట్ 5500 RPM పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ సూపర్ డూపర్గా దూసుకెళ్తే, డీజిల్ ఇంజన్ వచ్చేసి 113 PS ఎట్ 3715 RPM పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ పరుగులు పెడుతుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షాయిమీ 3 సరికొత్త స్మార్ట్ ఫోన్లను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో షాయిమీ 14, 14 Pro అండ్ అలాగే 14 అల్ట్రాలను ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో ప్రస్తుతానికి షాయిమీ 14 ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఇక షాయిమీ 14 డీటెయిల్స్ చూసినట్లయితే ఇది 3 కలర్స్లో అందుబాటులో ఉంది. అండ్ అలాగే 193 గ్రామ్స్ లైటర్ వెయిట్తో దీన్ని రూపొందించారు. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డైనమిక్ 1.5K డిస్ప్లేని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే 120 Hz LTPO AMOLED డిస్ప్లేని దీనికి ఇవ్వడంతో చాలా స్మూతర్గా ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. అండ్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ని దీనికి ఇచ్చారు. సో ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే గ్లాస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే IP68 రేటింగ్స్ ని కూడా ఈ స్మార్ట్ ఫోన్ కి ఇవ్వడంతో వర్షంలో కానీ నీళ్లలో కానీ తడిసినా ఈ స్మార్ట్ ఫోన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక Pro HDR డిస్ప్లేని దీనికి ఇవ్వడంతో ఎనీ కంటెంట్ ని మీరు అల్ట్రా క్లియర్ గా చూడొచ్చు. అండ్ అలాగే డాల్బీ విజన్ సౌండ్ ని కూడా మీరు ఇందులో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ HDR10+ కి ఇది సపోర్ట్ చేసే డిస్ప్లే. షాయిమీ 14 బ్యాటరీ డీటెయిల్స్ చూసినట్లయితే 4610 mAh బ్యాటరీతో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే 90 వాట్స్ హైపర్ ఛార్జర్ ని దీనికి ఇవ్వడంతో చాలా ఫాస్ట్ గా ఈ స్మార్ట్ ఫోన్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 12GB ర్యామ్ LPDDR5X ర్యామ్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. ఇక ప్రాసెసర్ డీటెయిల్స్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 మొబైల్ ప్లాట్ఫామ్ పైన ఈ షాయిమీ 14 ని రూపొందించారు. షాయిమీ 14 కెమెరాల విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ లో 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాని దీనికి రూపొందించారు. ఫ్రంట్ సైడ్ కెమెరాతో 4K వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఇక రియర్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తో దీన్ని రూపొందించారు. 50 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్ అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలను దీనికి రియర్ సైడ్ లో ఇచ్చారు. ఇక ఈ షాయిమీ 14 ప్రైస్ డీటెయిల్స్ చూసినట్లయితే 59,999 ప్రైస్ తో ఇది అందుబాటులో ఉంది. ఇక
ఇక షాయిమీ రిలీజ్ చేసినటువంటి అడ్వాన్స్డ్ అండ్ అలాగే ప్రీమియం స్మార్ట్ ఫోన్ 14 అల్ట్రా, ఇది 2 కలర్స్ లో అందుబాటులో ఉంది అండ్ అలాగే కంప్లీట్ మెటల్ బాడీతో దీన్ని రూపొందించడంతో చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రాసెసర్ డీటెయిల్ చూసినట్లయితే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 మొబైల్ ప్లాట్ఫామ్ పైన దీన్ని రూపొందించారు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 16GB ర్యామ్ అండ్ అలాగే 512GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఇది అందుబాటులో ఉంటుంది. ఇక షాయిమీ 14 అల్ట్రా డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే WQHD+ 6.73 ఇంచెస్ AMOLED డిస్ప్లేని దీనికి ఇవ్వడంతో ఎనీ వెదర్ కండిషన్ లో కూడా చాలా క్లియర్ గా ఈ డిస్ప్లే ఉంటుంది. డాల్బీ విజన్ అండ్ అలాగే HDR10+ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. షాయిమీ 14 కెమెరాల విషయానికి వచ్చినట్లయితే రియర్ సైడ్ లో లైకా ప్రొఫెషనల్ ఆప్టికల్ లెన్స్ తో దీన్ని రూపొందించారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ లైకా 120mm పెరిస్కోప్ కెమెరాతో అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో దీన్ని రూపొందించారు. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 32 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరాతో దీన్ని రూపొందించారు. షాయిమీ 14 అల్ట్రా బ్యాటరీ డీటెయిల్ చూసినట్లయితే 5000 mAh బ్యాటరీతో దీన్ని రూపొందించారు. 90 వాట్స్ హైపర్ చార్జర్ ని దీనికి ఇవ్వడంతో జస్ట్ 33 minutes లో 100% మొబైల్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే షాయిమీ హైపర్ OS Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. ఇక ప్రస్తుతం ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ కి మాత్రం ఇది ఇంకా పరిచయం కాలేదు. ఇక మరికొన్ని రోజులలో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో రిలీజ్ కాబోతున్నటువంటి షాయిమీ 14 అల్ట్రా ప్రైస్ డీటెయిల్స్ ఇంకా రివీల్ కాలేదు. ఫ్రెండ్స్, ఇది ఈ వారం ట్రెండ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆటో అండ్ టెక్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. బై బై.